రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. కేబినెట్ భేటీలోనూ ఇండ్ల నిర్మాణంపై చర్చ జరిగిందన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేసిందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా మార్కూర్లో జరిగిన బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవానికి హాజరయ్యారు మంత్రి వివేక్. పేదవాళ్ళు వెంకటిల్లో ఉండదు, అదొక కాన్సెప్ట్. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ పెంకటిల్లు ఉన్నా కానీ ఆ ఫోటోగ్రాఫ్ తీసి పంపిస్తే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పి ఒక చర్చ జరగడం జరిగింది. అందరూ బీద ప్రజలు ఈ రాష్ట్రంలో ఇల్లు ఇందిరమ్మ ఇల్లు, ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరికీ మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆశలు చూపించి వారికి ఇల్లు లేకుండా చేయడం జరిగింది. కేవలం పెద్ద పెద్ద ప్రాజెక్టులు మల్లన్న సాగర్ అని చెప్పి 50 టీఎంసీ బ్యారేజ్ కట్టింది. దాంట్లో ఇప్పుడు కూడా 10 టీఎంసీ కన్నా ఎక్కువ నీళ్ళు దాంట్లో స్టోర్ చేయలేదు. 9,000 కోట్ల రూపాయలు ఈ మల్లన్న సాగర్ బ్యారేజ్ మీద ఖర్చు పెట్టి దాంట్లో సుమారు మిత్తే ఈ 4-5 సంవత్సరాలలో సుమారు 4,000 కోట్ల రూపాయలు మిత్తికే పోవడం జరిగింది. అంటే కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు కేవలము పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇరిగేషన్ కోసము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజులలో పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా సన్న బియ్యం అన్న కానీ 200 యూనిట్లు ఫ్రీ అన్న కానీ ఇవన్నీ కలుపుకుంటే సుమారు ఒక్కొక్క వ్యక్తికి 5,000 రూపాయలు వెల్ఫేర్ స్కీమ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. వచ్చే రోజులలో క్యాబినెట్ నిర్ణయం ఏదైతే తీసుకుందో అందరికీ పెన్షన్లు, వారికి వితంతుల పెన్షను, ఓల్డ్ ఏజ్ పెన్షను, విడో పెన్షన్స్ ఇవన్నీ కూడా ఈ నెల నుంచి ప్రారంభం.